ఆయనంటే సేవకు మారుపేరు. ఎందరో పేదలకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన దేవుడు, దాన ధర్మాలకు చిన్నపాటి కర్ణుడు, ఆపద సమయంలో ఆదుకునే భాయ్, సర్వమతాలను ప్రేమించే దయాగుణుడు. ఆయనే అర్షద్ భాయ్. పేదల డాక్టర్గా పేరొందిన అర్షద్ భాయ్ జన్మదినం సందర్భంగా ఎన్ఎస్ఎన్ ప్రత్యేక కథనం. ఆయుర్వేద డాక్టర్గా సిద్దిపేటలో అందరికీ సుపరిచితులైన దివంగత సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ జయంతి నేడు. సయ్యద్ సాధారణ నిరుపేద కుటుంబంలో సయ్యద్ గౌస్ సైదాబాను దంపతులకు 1978 జూలై 7వ తేదీన జన్మించి అంచెలంచెలుగా పైకెదిగాడు. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఎందరో నిరుపేదలకు తన వంతుగా సహాయ సహకారాలందించాడు. డాక్టర్గా పనిచేస్తూనే పలువురు పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాడు. ఇదిలా ఉండగా ఆయన ఆలోచనలో నుంచి పుట్టిందే ఎన్ఎస్ఎన్ న్యూస్ ఛానల్. సయ్యద్ చూపిన మార్గంలోనే నడుస్తూ ఎన్ఎస్ఎన్ న్యూస్ ప్రారంభించిన అనతి కాలంలోనే ప్రేక్షకుల ఆదరణను చూరగొంటోంది. సార్ చూపిన మార్గంలో ప్రయాణిస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందడమే లక్ష్యంగా సంస్థ ముందుకెళ్తోంది. కాగా సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ను సిద్దిపేట ప్రజలు ముద్దుగా అర్షద్ భాయ్ అని పిలిచేవారు. అర్షద్ భాయ్ అంటే ఆపదలో ఆదుకుంటారనే ఓ మంచి పేరుంది. ఆయుర్వేద డాక్టర్గానే కాకుండా ఆయన సివిల్ ఇంజనీర్గా కూడా పనిచేశాడు. ఆ రంగంలో కూడా తనదైన మార్క్ చూపాడు. సిద్దిపేట నాసర్పుర కాలనీతో పాటు సిద్దిపేట పట్టణ ప్రజలకు ఎంతో మందికి ఉచితంగా సివిల్ ఇంజనీరింగ్ సేవలందించాడు. వీటితో పాటు కరోనా సమయంలో కూడా తన సామాజిక సేవలను విస్తృతంగా కొనసాగించాడు. ఎందరో పేదలను తన సేవా కార్యక్రమాల ద్వారా ఆదుకున్నాడు. ఆ సమయంలో పేదలకు బియ్యం, కూరగాయలతో పాటు మరెన్నో వంట సామాగ్రిని ఉచితంగా అందించి పేదల మన్ననలు పొందాడు. అలాగే హిందూ ముస్లిం బాయ్కి చిరునామాగా అర్షద్ భాయ్ పేరు చెప్పొచ్చు. సిద్దిపేటలో మత సామరస్యానికి సయ్యద్ ఎంతగానో కృషి చేశాడు. ఆయన పేరుకే ముస్లిం అయినా హిందువులపై అమితమైన ప్రేమను చూపేవారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆయన ఫ్రెండ్షిప్ అంతా హిందువులతోనే అంటే అతిశయోక్తి కాదు. హిందువుల భోజనాన్ని ఇష్టంగా తినేవారు. హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఎవరైనా వేడుకలకు ఆహ్వానిస్తే కాదనకుండా పిలిచిందే తడువుగా పండుగలకు హాజరై వారితో మమేకమయ్యేవారు. అర్షద్ భాయ్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితోనూ స్నేహం చేస్తూ కలుపు గోలుగా ఉండేవారు. గల్లీలో ఏ చిన్న సమస్య వచ్చినా అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు అర్షద్ భాయ్దే. ఎలాంటి రాజకీయ పదవులు లేకపోయినా వాటిని పరిష్కరించే చాతుర్యం సయ్యద్ సొంతమని చెప్పొచ్చు. ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లి వాటి పరిష్కారానికి మార్గం చూపేంత వరకు విడిచిపెట్టేవారు కాదు. సిద్దిపేట పట్టణం అన్నాక సాధారణంగా గల్లీలలో యూత్ పిల్లలు చిన్న చిన్న గొడవలు పడడం సహజంగా చూస్తుంటాం. గొడవల సంగతి అర్షద్ భాయ్ దృష్టికి వెళ్ళిందంటే చాలు, 2 బ్యాచ్లకు చీవాట్లు తప్పేవి కాదు. గొడవలపై కాకుండా చదువులపై దృష్టి పెట్టి అమ్మానాన్నలకు మంచి పేరు తీసుకురావాలని చెబుతూ మైండ్ వాష్ చేసేవారు. అంతేకాదు ఆ బ్యాచ్లను మళ్లీ మంచి స్నేహితులుగా ఉండేలా అన్ని రకాలుగా చెబుతూ అందరి ప్రశంసలు పొందేవారు. ఆయుర్వేద డాక్టర్గా అర్షద్ భాయ్కి రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, కోహీర్ తదితర మండలాల్లో విశేషంగా సేవలందించాడు. అక్కడ ఆయన ఫోటో ప్రతి ఇంట్లో ఉంటదంటే ఆయనకు ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే హైదరాబాద్లోని టోలీ చౌక్, చార్మినార్ తదితర ఏరియాల్లో కూడా ఆయన చేసిన ఆయుర్వేద సేవలకు గుర్తుగా పలువురు ఆయన ఫోటోలను ఇండ్లలో పెట్టుకుంటారు. కాగా ఎవరు ఏమడిగినా కాదనకుండా సేవ చేసే గుణం ఆయన సొంతం. తన దగ్గరున్నది కాదనకుండా ఇచ్చేవాడు. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసినా పబ్లిసిటీకి దూరంగా ఉండేవారు. మీడియా ఫోజులకు ఆమడ దూరం పాటించేవారు. దానం చేసే విషయంలో అర్షద్ భాయ్ని చిన్నపాటి కర్ణుడిగా అభివర్ణించడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా సిద్దిపేట ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని ఖచ్చితంగా చెప్పొచ్చు.